టీటీడీ ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణయం. అన్నదానం కాంప్లెక్స్ లో మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్నదానం మనం ఏం చేస్తున్నామో రోజుకి 2,30,000 మందికి అంటే 1,000 పోర్షన్స్ మనం ఇస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. ఈ అన్నదానం కాంప్లెక్స్ని మోడర్నైజ్ చేయాలి. వచ్చే 25 సంవత్సరాల వరకు భక్తులకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీవీఎస్ మోటార్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం, అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా, సర్వింగ్, శానిటేషన్ అన్ని విధాలుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు. వాళ్ళ హొసూరు ప్లాంట్ కూడా, హొసూరు దగ్గర వాళ్ళకున్న ఫ్యాక్టరీలో కూడా రోజుకు 30,000 మంది భోజనాలు చేస్తారు. వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేశారు. వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి కన్సల్టెన్సీ కోసం బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదొకటి తీసుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఎడిషనల్గా ఏం కావాలి, ఏమేమి మోడర్నైజ్ చేయాలి, ఏమేమి కన్స్ట్రక్షన్స్ చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది అడిగారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సీడీ టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం, ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం, స్లాటెడ్ దర్శనం, ఎస్సీడీలో కూడా టైం అది చెప్తాము. బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైము వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 30 గంటలు కూడా అయిపోతుంది. ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు, ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ పాయింట్ పెంచితే ఈ ఎస్డి మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం. మనకి విఐపి బ్రేక్ దర్శన్ కానీ, ఎస్సిడి కానీ, లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు, ఇంతకుముందు టూరిజం ఉండేది, వర్చువల్ కోటా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో అవ్వడానికి అవకాశం ఉంది, క్యూ లైన్లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది 20-30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు, వీకెండ్స్లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి, మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎంని ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా. అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న మరి 11 గంటల రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్స్ ఇవన్నీ మేనేజ్మెంట్, ఐఏఎంస్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది మన బుర్రకి అందని సమస్య. అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది